గణేశుడిని సుముఖ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే గణేశుడి సృష్టి ఎలా అయ్యిందంటే గణేశుడు తేజస్సుకు సంకేతం, జ్ఞానానికి సంకేతం. పార్వతి తన దేహానికి రాసుకున్న గంధం పసుపు ద్వారా బాలుడిని తన తపోబలంతో యోగ బలంతో సృష్టి చేస్తుంది. అందుకే సుముఖ అనే పేరు వచ్చింది. అంటే చూడడానికి అతడు అంత అందంగా ఉండేవాడు. శివుడు బాలుడి శిరస్సును ఖండించిన తరువాత అతడికి హస్తముఖ అనే పేరు వచ్చింది. అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, జ్ఞానం పరంగా చూస్తే దేవుడు ఏనుగులో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడనే ఒక సంకేతం. మరొకటి, లాజికల్గా చూస్తే ఒక రాక్షసుడిని, హస్తిర్ముఖ రాక్షసుడిని సంహరించడానికి గణేశుడు వినాయక తత్వాన్ని పొందుతాడు. రాక్షసుడికి వరం ఉంటుంది, ఏనుగు ముఖం ఉండాలి, మనిషి శరీరం ఉండాలి, అటువంటి వాడితో మరణం పొందాలని. అందుకే అందరూ అడుగుతారు, శివుడికి జ్ఞానం లేదా, అతడు తనయుడిని చంపేశాడని. దాని వెనుక ఒక కారణం ఉంది. హస్తిర్ముఖ రాక్షసుడిని సంహరించడానికి గణేశుడు వినాయక రూపం పొందుతాడు.